నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, రాసులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది. నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచితురాలిని. చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది. పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే మనకి నక్షత్రాలు ఎన్ని? ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? ఏ మొక్కలు పెంచటం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయడం జరుగుతుంది. ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు. మనందరికీ సుపరిచితురాలు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్. సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు. మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ పాదంలో ఉన్నారు, మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఇవన్నీ సరిచూసుకోండి. దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి. ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం. నమస్తే. రఘుప్రియ గారు, ఇక నెక్స్ట్ రాశులు వచ్చేసి మనకి మిథున రాశి, అలాగే కర్కాటక రాశి. ఈ రెండు రాశులకు సంబంధించి నక్షత్రాలు, వాటికి ఉండేటటువంటి దోషాలు, పరిహారాలు ఏమిటి చెప్పండి. తప్పకుండా. ఈ మిథున రాశి వాళ్ళు లక్షణాలు చెప్తాను. వాళ్ళు ఎలా ఉంటారంటే చపల చిత్తులు. అంటే కాన్స్టెంట్ గా కాసేపు ఇది అంటారు, కాసేపు అది అంటారు. చపల చిత్తులు, ఒక కాన్స్టెంట్ గా ఉండదు. మా ఇంట్లో కూడా మిథున రాశి లక్షణాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు చాలా ఉత్సాహవంతులు. ఏ పనైనా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా చేస్తారు. అయితే వీళ్ళు చతురులు. చిత్రత అంటే తెలుసు కదా, సమయానుకూలంగా గబుక్కన అక్కడ ఏదైనా ఇది వచ్చిందంటే వెంటనే ఆ సమస్యని అక్కడికక్కడ స్పాంటేనియస్ గా ఆ సమస్యను పరిష్కరించేస్తారు. వాదోపవాదాలకి దిగరు, సున్నితంగా తప్పించుకుంటారు అనమాట. ఆ చిత్రత వాళ్ళలో ఉంటుంది. తర్వాత భోగులు. భోగం అంటే తెలుసు కదా, అన్ని రకాల భోగాలు అంటే విలాసవంతమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతారనమాట. తర్వాత భీకరుడు. ఒక్కసారి కోపం వచ్చిందంటే వాళ్ళ కోపాన్ని తట్టుకోవడం కష్టం. కోపం తెప్పించకుండా ఉండాలి, కానీ ఒకసారి తెప్పిస్తే కనుక తొందరగా ఆ కోపం తగ్గదు, కొంచెం భీకరంగా తయారవుతారనమాట. సో ఇది వాళ్ళ లక్షణాలు. వాళ్ళకి చెప్పాలి అంటే ఎటువంటి దోషాలు లేవు. ఒకటో పాదంలో పుట్టినా, రెండో పాదంలో పుట్టినా, 3, 4 ఏ దోషాలు లేదు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి దోషాలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏ మొక్కల్ని పెంచితే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు చెప్తాను. వీళ్ళు పెంచాల్సిన మొక్కలు మారేడు, చండ్ర. ఈ రెండు పెంచాలి వీళ్ళు. చండ్ర దొరుకుతుందండి? దొరుకుతుంది, కానీ చూసి తీసుకోవాలి. చండ్రలో 2 రకాలు ఉంటాయి. వీళ్ళ నక్షత్రానికి సరిపడది వాళ్ళు ఇస్తారు. చండ్ర చెట్టుని పెంచాలి, మొక్కను తీసుకొచ్చి పెంచాలి. అది కూడా వాళ్ళు ఉత్తరం వైపున తీసుకొని పెంచాలి, ఆగ్నేయం వైపు పెంచకూడదు దీనికి మాత్రము. అయితే ఈ పెంచడం వల్ల, పూజించడం వల్ల ఏంటంటే గొంతుకు సంబంధించిన వ్యాధులు రావు, స్వరపేటికకి సంబంధించిన వ్యాధులు రావు. తర్వాత థైరాయిడ్, అజీర్తి, ఈ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే దీంతోనే వాళ్ళకి ఆర్థిక పరమైన చిక్కుల నుంచి కూడా బయటపడతారు. ఈ రెండింటినీ పూజించి పెంచడం వల్ల ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళకి ఉన్నతమైన స్థితి వస్తుంది, ఆర్థిక సమస్యలు రావు. ఇది మాత్రం వాస్తవం. సో నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి చెప్పండి. ఆరుద్ర నక్షత్రము. ఈ ఆరుద్ర నక్షత్రం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆరుద్ర రుద్రుడి నక్షత్రం కదా, సో ఆ క్వాలిటీస్ కూడా కొంచెం ఉంటాయి వీళ్ళకి. అయితే వీళ్ళు చాలా గర్వం కలిగి ఉంటారు. మాకేంటి, చాలా ప్రౌడ్ గా ఉంటారు. మాకేంటి, మేము మీ మాట వినాలా అన్నట్టుగా ఎక్కడైనా వాళ్ళ పనిలో కానీ, వాళ్ళ హావభావాలు కానీ, ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో నా గర్వం అనేది మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. చాలా గర్వమైన మనుషులు. తర్వాత కృతజ్ఞులు. ఏ పని చేసినా కృతజ్ఞత వాళ్ళకి ఉండదు. అప్పటికప్పుడు మర్చిపోవడము, తిరిగి రివెంజ్ కూడా తీర్చుకుంటారు. మిగతా వాళ్ళు సరే పోన్లే అనుకుంటాము, కానీ వీళ్ళు అలాగా కాదు. ఏ చిన్నదైనా మనసులో పెట్టుకుని కృతజ్ఞతని చూపిస్తారు. తర్వాత సొంత వారి మీద మాత్రమే వాళ్ళకి ప్రేమ ఉంటుంది, మిగతా వాళ్ళ మీద అంత ఉండదు. సొంత వాళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళు సొంత అనుకున్న వాళ్ళ మీద ఉంటుంది అనమాట. తర్వాత వీళ్ళు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి దోషం లేదు. 4వ పాదంలో కనుక జన్మిస్తే అతి సామాన్యమైన దోషం
చేయించుకుంటే సరిపోతుంది. Right. పెద్దగా చెప్పుకోవాల్సినంత దోషాలు అయితే వీళ్ళకి లేదు. ఓకే. ఇక మొక్కల విషయం మొక్కల విషయము. అయితే ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచి పూజించాలి. ఓకే. చింత చెట్టు అంటే అది సాధ్యం కాకపోయినా చిన్న మొక్కగానైనా తీసుకుని పెద్ద అయిన తర్వాత ఏ గుళ్ళోనైనా ఇచ్చేయాలి. అంటే మనకి ఉండే ఈ సామాజికంగా అవ్వకపోవచ్చు కాబట్టి కొంతవరకు పెంచి ఇప్పుడు మిగతా పెద్ద పెద్ద మొక్కలు కూడా మనకి అందుబాటులో ఉన్నంత వరకు బాల్కనీలో కానీ ఇంట్లో కానీ పెంచుకుని పెద్ద అవుతున్నప్పుడు మాత్రం గుళ్ళల్లో ఇచ్చేసి లేదా ఇంకెక్కడైనా ఇచ్చి దాన్ని మాత్రం వీళ్ళు వెళ్ళి పూజించాలి, నీళ్లు పోయాలి అవకాశం ఉన్నప్పుడల్లా. ఆ పని మాత్రం చేయాలి. అయితే దీనివల్ల వాళ్ళు ఈ వ్యాధుల నుంచి, గొంతు, స్వరపేటిక ఇట్లాంటి వ్యాధుల నుంచి, సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా విష జంతువుల సమస్యలు, తేలు, పాము, జెర్రీ ఇట్లాంటి సమస్యలు వాళ్ళకి ఎదురు కావన్నమాట. అది కూడా వీళ్ళకి సమస్యే, కానీ వీళ్ళకి ఆ సమస్యల నుంచి బయటపడతారు. అయితే విజయాలు ఎక్కువగా సాధిస్తారు వీళ్ళు. ఏ రంగంలో అయినా సరే ఏ పని తలపెట్టినా విజయాన్ని సాధిస్తారు. ఇది వీళ్ళ లక్షణం. చాలా మంచి విషయాలు చెప్పారు. మొత్తానికి మిథున రాశి అలాగే కర్కాటక రాశికి సంబంధించి మాక్సిమం దోషాలు లేవనే చెప్పాలి. కర్కాటక రాశి వారికి చాలా స్వల్ప దోషం, చాలా అంటే చాలా స్వల్పంగా ఉంది. ముఖ్యంగా చింత చెట్టు విషయం చెప్పారు. అవి చక్కగా పెంచుకొని కాస్త పెద్దగా అయిన తర్వాత గుళ్ళో ఇవ్వటం ఇలాంటివి చేసుకోండి. రెమెడీస్ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇస్తారు. తప్పకుండా దానికి సంబంధించిన దోషాలు ఏమిటి, నివారణ మార్గాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.